వచ్చిన అండాలలో 80% మెచ్యూర్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మెచ్యూర్ ఎగ్స్ నుంచి 80% ఫర్టిలైజ్ అవ్వాలి. ఈ ఫర్టిలైజ్ అయిన ఎంబ్రియోస్, ఫామ్ అయిన ఎంబ్రియోస్ నుంచి 30 నుంచి 50% ఎంబ్రియోస్ బ్లాస్టోసిస్ట్ స్టేజ్ కి చేరగలుగుతాయి, అంటే ట్రాన్స్ఫర్ స్టేజ్ కి చేరగలుగుతాయి అన్నమాట. సో ఈ పర్సంటేజ్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీకు గనక 10 ఎగ్స్ వచ్చాయనుకోండి, 80% మెచ్యూర్ ఉండాలన్నాను కదా, సో 8 ఫర్టిలైజ్ చేస్తాం. ఈ 8 నుంచి 80% ఎంబ్రియో ఫార్మేషన్ అన్నాను కదా, ఏంటి 6 ఎంబ్రియోసే మిగులుతాయి మనకి. ఈ 6 ఎంబ్రియోస్ నుంచి బ్లాస్టోసిస్ట్ ఫార్మ్ అవడానికి 30 to 50% ఛాన్సెస్ అన్నాను కదా. అలాంటప్పుడు 1 నుంచి 3 ఎంబ్రియోసే మనకి పనికొచ్చేటట్టు ఫైనల్ గా మిగులుతాయి. అవి బ్లాస్టోసిస్ట్ స్టేజ్ లో మనం ట్రాన్స్ఫర్ అన్నా చేసుకోవచ్చు, లేదు మీకు ట్రాన్స్ఫర్ జరగట్లేదంటే ఫ్రీజ్ అన్నా చేసుకోవచ్చు. సో ఈ పర్సంటేజ్ అందరికి సేమ్ కాదు. ముఖ్యమైన విషయం ఏంటంటే 80 to 85% ఎగ్స్ బ్లాస్టోసిస్ట్ స్టేజ్ కి చేరవు.